హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు ఎవరికైతే అకౌంట్లో పడలేదో వారు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫారం, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ని వ్యవసాయ శాఖ అధికారులైతే అడగడం జరుగుతుంది. నేను మా మండల్ వ్యవసాయ అధికారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు తీసుకొని రావడం జరిగింది. ఇది ఏమిటి అనేది పూర్తిగా మీరు వీడియోని చివరి వరకు చూసినట్టయితే అర్థమవుతుంది. వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వీడియో చూస్తున్న రైతన్నలు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, రైతు భరోసా పథకం అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి ఇక్కడ వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం యాసంగి 2024-25కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు, చూడొచ్చు. 1/1/2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు. ఎప్పటి వరకు? 1వ తారీఖు 1వ నెల 2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైనటువంటి పత్రాలు అని చెప్పేసి ఈ యొక్క పాంప్లెంట్ని రిలీజ్ చేయడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు. ఒకటి, పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకమైన జిరాక్స్. పట్టాదారు పాస్ పుస్తకం ప్రతి రైతు వద్ద ఉంటుంది కాబట్టి అది. రెండవది వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఉండాలి. మీరు ఎవరైతే రైతు అప్లై చేస్తున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి. మూడవది బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్. మీరు ఖచ్చితంగా సేవింగ్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి. క్రాప్ లోన్ అకౌంట్స్ అవి ఇచ్చినట్టయితే మీకు డబ్బులు పడినా కూడా తీసుకోవడం ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నాలుగవది పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం. ఈ దరఖాస్తు ఫారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, రైతు భరోసా కొరకి దరఖాస్తు ఫారం ఈ విధంగా ఉంటుంది. 4వ ఆప్షన్ కింద ఈ దరఖాస్తు ఫారంని కూడా అడగడం జరుగుతుంది. మీరు ఈ విధంగా ఈ దరఖాస్తు ఫారంని నింపి ఇలా ఉంటుంది ఈ దరఖాస్తు ఫారం. ఇది కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ ఫారంని కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఫారంని ఫిల్ చేసి మీరు ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సంప్రదించాలి. గతంలో పెట్టుబడి సహాయం వచ్చిన రైతుల బ్యాంకు మరియు అకౌంట్ నెంబర్ మార్పులు ఉంటే, అంటే గతంలో రైతు బంధు సహాయం వచ్చినటువంటి వారు ఎవరైనా అకౌంట్ వివరాలు ఎవరైనా మార్చుకోదలుచుకున్నా మార్చిన వారు కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్పుకు కావలసిన రైతులు దరఖాస్తు ఫారం నింపి సమర్పించాలి. ఈ విధంగా అకౌంట్ నెంబర్స్ ఎవరైనా మార్చినా కూడా దానికి దరఖాస్తు ఫారం అనేది ఉంటుంది, అది కూడా సమర్పించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గమనిక ఒకటి చూసినట్టయితే 1/1/2025 నాటికి భూభారతి ధరణి పోర్టల్లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకి సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA నుండి పొందబడింది. డిజిటల్ సంతకమైన రైతులు అర్హులు. గమనిక 2 చూసినట్టయితే గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఇంతకుముందు విడతలో రైతు బంధు సహాయాన్ని పొందిన ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని క్లియర్గా తెలపడం జరుగుతుంది. ఎవరైతే రైతు బంధు సహాయం పొందకుండా వారికి రానటువంటి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవలసి ఉంటుంది. వారికి ఈ విడతలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పాంప్లెంట్ ఎక్కడి నుండి వచ్చింది అంటే వ్యవసాయ శాఖ అధికారి, మా మండల వ్యవసాయ శాఖ అధికారి రిలీజ్ చేయడం, అంటే మా యొక్క గ్రూపులలో పెట్టడం జరిగింది. నేను వారికి కాల్ చేసి కూడా వివరాలని కనుక్కున్న తర్వాతనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మా మండల వ్యవసాయ అధికారి. ఇదే విధంగా మీకు ఎవరికైతే రైతు భరోసాకి సంబంధించిన నిధులు జమ కావడం లేదో మీరంతా మీ మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి ఉంటారు, అగ్రికల్చర్ ఏవో అని చెప్పేసి అంటారు కదా. సో వారికి కాల్ కానీ డైరెక్ట్గా వెళ్ళి కానీ మీ యొక్క ప్రాబ్లమ్ని, రైతు భరోసాకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వారికి తెలియజేసినట్టయితే మీ దగ్గర నుండి అప్లికేషన్ ఫారం ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని మీకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం
చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మీ వరకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.